నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మగవా 369. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అమ్మవారి మొక్కులు చాలా రోజులు ఉంచుకోకూడదు, అందుకని తొందరగా వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుని వద్దాము అని చెప్పి నేను కూడా 3 ఏళ్ళు అయింది మర్చిపోయాను. సో ఇలాగే ఎవరి ద్వారానో తెలిసింది. సో అందుకనే అమ్మకి పూజ చేసుకొని వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయ్యి బయలుదేరుతున్నాను. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది చూపిస్తా, వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా. అవునండి, ఏ అమ్మవారి మొక్కున్నా కూడా ఈ వీడియో చూసినాక గుర్తొస్తే ఖచ్చితంగా తొందరగా వెళ్ళి ఆ మొక్కునైతే తీర్చేసుకోండి. ఎక్కువ రోజులైతే ఉంచకూడదు. నేనైతే ఎంత పెద్ద తప్పు చేసేసానో అనిపించేసింది. 3 ఏళ్ళ నుంచి మర్చిపోయాను. కానీ ఒక్కసారి నెల నుంచి నేను గుర్తు చేసుకుంటూ వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి కుదరలేదు. ఇక తీరా ఏవైతే అది కానీ వెళ్ళాలి అని చెప్పేసి పట్టుపట్టి బయలుదేరాను అనమాట. ఇంకొకదాన్నే వెళ్ళాలని చెప్పేసి నేను మా సిస్టర్ ద్వారా అక్కడి నుంచి వెళ్ళాను. ఇంకా బెంగళూరు నుంచి గౌరీబిదనూరు కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు. కాకపోతే ఒక్కదాన్నే వెళ్ళాలని చెప్పేసి సిస్టర్తో పాటు వెళ్దామని ఇక్కడ నుంచి గౌరీబిదనూరుకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ 2 వీలర్లో వెళ్ళడం అయితే జరిగింది. డైరెక్ట్గా కూడా వెళ్ళేదాన్ని, కాకపోతే ఒక్కదాన్ని వెళ్ళాలని చెప్పేసి ఇలా వెళ్ళాను. ఇక్కడే చూడండి, చాలా అపురూపమైన అద్భుతమైన శక్తివంతమైన అమ్మవారనే చెప్పొచ్చు. గంగమ్మ తల్లి. భూదేవి ఎలాగ మన భారాన్ని అంతా మోస్తూ ఉంటుందో అలాగే ఈ గంగమ్మ తల్లి మన పాపాలనన్నీ కడిగేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మనకి చాలా అంటే చాలా ముఖ్యమైన వాళ్ళండి. మన జీవితానికి, ఒక మనిషి జీవితానికి వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళనే చెప్పొచ్చు. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంతకుముందు కూడా ఇంప్రూవ్ అయ్యింది కానీ రోడ్లు అలాన్నీ లేదు. ఎందుకంటే ఇక్కడ కేవలం సోమవారం మాత్రమే పూజలు జరుగుతాయి, ఇంకా ఎప్పుడూ ఉండవండి. అది కూడా సాయంత్రం 6 గంటల దాకానే. ఎందుకక్క ఇలా అంటే నేను క్లారిటీగా వీడియోలో అయితే చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ రావాలనుకున్నా కూడా ఎలా రావాలి ఏంటి అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో క్లారిటీగా ఇస్తాను. ఇదే చూడండి, అమ్మవారి గుడి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడ బయటంతా రాళ్ళు ఏరుకుంటున్నారు. ఎందుకక్క ఏంటి అని అనుకుంటున్నారేమో, క్లారిటీగా నేను చెప్తానండి. నేను కూడా పూజ చేయాలి కాబట్టి నేను మా చెల్లికి ఇద్దరికి సరిపోయేలాగా నేను కూడా తీసుకొని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా వేలల్లో కాదండి, లక్ష సంఖ్యల్లో పూజలు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి ఆ అమ్మవారి మహిమ ఎలా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ చాలా వరకు ఆడవాళ్ళే వస్తారండి, మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. మగవాళ్ళు కూడా వస్తారు అంటే ఒకవేళ సంతానం లేని వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి ఇక్కడ స్నానం చేసి పూజనైతే చేసుకుంటారనమాట. లేదంటే ఆడవాళ్ళ సమస్య ఎటువంటిదైనా కూడా అమ్మవారు తన బిడ్డ అని కడుపులో దాచుకునేటువంటి అమ్మవారనే చెప్తాను నేనైతే. నేను కూడా ఒకప్పుడు చాలా బాధపడేదాన్ని అండి. కానీ మా అమ్మ చేసేది మొదటి నుంచి కూడా అలా అయ్యి నాకు మా అమ్మ తరపు నుంచి వచ్చిందనమాట ఈ పూజ. మా అమ్మ కూడా తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ చేయించడం జరిగింది. చేయించిన వెంటనే ఆ సమస్య అనేది తగ్గిపోయింది. ఇంకా ఇప్పటి వరకు రాలేదు. మధ్యలో వస్తున్నా కూడా అమ్మని తలుచుకుంటే చాలు అక్కడికి ఆగిపోతుంది. అలాగే ఇక్కడ ఆడవాళ్ళంతా కూడా వాళ్ళ పర్సనల్ సమస్యలే ఎక్కువగా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వస్తుంటారు. ఇక అక్కడ స్నానం చేసినాక గంగలో ఆకు, ఒక్క, తమలపాకు, తాంబూలము, పసుపు, కుంకుమ అంతా ఆ నదిలో సమర్పించుకొని అమ్మవారికి మొక్కుకొని, అమ్మ నా పాపాలు నాది ఏదున్నా కూడా కడిగే తల్లి నీ బిడ్డ అనుకుని అని అక్కడ నదిలో స్నానం చేసి ఆ తడి బట్టల్లోనే మనం పూజ అయితే చేసుకోవాలండి. మీకు పూజ సామాగ్రిలు అన్నీ అక్కడే దొరుకుతాయి. లేదంటే ఇంట్లో నుంచి తెచ్చుకుంటే ఇంకా మంచిదే. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మొదట ఈ తమలపాకు మీద అయితే మనం వేసుకుంటాం, ఎందుకంటే కింద నేల ఉంది కాబట్టి తమలపాకు మీద ఇలా మనము క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నాకు మా అమ్మగారి తరపు నుంచి 7 మంది అక్క చెల్లెళ్ళు అనేలాగా 7 మంది అంటే మనం అప్పుడే తీసుకుని వచ్చాం కదా రాళ్ళు, వాటిని శుభ్రం చేసుకొని వాటి రూపంగానే అమ్మవారు అనుకుంటూ మనం పూజ చేసుకుంటాము. కొంతమంది 5 రాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది 3 పెట్టుకుంటారు. ఇంకొక మా అమ్మ తరపు నుంచి 7 వచ్చాయి కాబట్టి 7 మంది అక్క చెల్లెళ్ళు అనేలాగా మేము పూజ చేసుకుంటాం అన్నమాట. ఇక అవన్నీ శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, బొట్లు అన్నీ పెట్టుకుని పూలతో అలంకరించుకున్నాను అమ్మవారిని.
ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిగా ఉంటుందన్నమాట. నాకు మా అమ్మవారి తరపు నుంచి ఇలా వచ్చింది కాబట్టి ఇలా చేసుకుంటున్నా. నైవేద్యం కూడా అంతే అండి. నేను మొదటే బియ్యాన్ని ఇంట్లో తడుపు పెట్టుకొని వచ్చాను. బెల్లం వచ్చి ఇక్కడికి వచ్చినాక బెల్లము నువ్వులు వేసుకొని కలిపి నైవేద్యం అయితే పెట్టాను. నాకు మా అమ్మ తరపు నుంచి 2 నైవేద్యాలు, ఒకటి బియ్యం పిండితో అలాగే బియ్యంతో చేస్తాము. బియ్యం పిండిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బెల్లం కలుపుకొని కొంచెం నీళ్ళు కలుపుకొని ఇలా ముద్దలుగా కట్టుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ అమ్మవారికి ఈ బొరుగులు అంటారు కదా, అవి చాలా ఇష్టం అన్నమాట. గంగమ్మ సామాను అంటే బయట దొరుకుతుందండి, మనం అవి తెచ్చుకోకుండా ఇక్కడ దొరుకుతాయి. చిన్న గాజులు, ఈ బొరుగులు, పసుపు కుంకుమ అన్నీ అందులో ఇస్తారనమాట. వాటితో కూడా మనము అమ్మవారికి అన్నీ పసుపు కుంకుమ వేసుకొని అలాగే చిన్న చిన్న గాజులు ఇస్తారు, అవి కూడా వేయాలి. బొరుగులు కూడా నైవేద్యంగా పెట్టాలి. ఇవి చాలా ఇష్టం అండి అమ్మవారికి. అలాగే తాంబూలం, మనం తెచ్చిన పండ్లు సమర్పించుకొని ఇక పూజ అయితే మొదలు పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది చీర అండి. అమ్మవారికి చీర, ఒక జాకెట్ పీస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మనం పూజ దాంట్లో నుంచినే మొదలవుతుంది కాబట్టి. అలాగే నెయ్యి దీపాలు అయితే తెచ్చుకున్నానండి. దీపాలంటే నెయ్యితో తడుపుకున్న ఒత్తుల్ని తెచ్చుకున్నాను. పిండి పెట్టి ఆ పిండిలో అయితే నేను పెట్టాను అనమాట. ఇక దీపం వెలిగించుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి. అమ్మ 3 ఏళ్ళ నుంచి మర్చిపోయి తప్పు చేశాను, అందుకే ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నానేమో. దయచేసి తల్లి, నేను నీ బిడ్డను అనుకుని అన్నీ మనసులో ఏది దాచుకోకుండా నాకు దారి ఇవ్వు తల్లి, ముందుటికి నేను ఏది చేయాలన్నా నాకు దారి ఇవ్వు అని చెప్పి గట్టిగా మొక్కుకున్నాము. మా కుటుంబానికి కానీ, నాకు కానీ, మా ఇంటి ఆయనకు కానీ అందరికీ ఏది ఇబ్బంది కాకుండా ఆయన ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళేలాగా ఇప్పటికైనా దారి ఇవ్వు తల్లి అని దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కొబ్బరికాయనైతే కొట్టి ఆ అమ్మవారికి హారతిని అయితే ఇచ్చుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టుపక్కల కూడా చాలామంది చేశారు. యాక్చువల్గా నేను అర్లీ మార్నింగ్ వచ్చినా కూడా లేట్ అయింది. నాకంటే తొందరగా వచ్చేవాళ్ళు, అంటే తొందరగా అంటే అర్లీ మార్నింగే వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈవినింగ్ చాలాసేపు ఇక్కడ గుడి ఉండదండి. ఎందుకు ఏంటి అంటే ఇక్కడ 6 గంటల పైన ఇక్కడ ఎవ్వరు మనుషులు తిరుగురు. ఎందుకంటే అమ్మవారు సంచరిస్తూ ఉంటారు ఇక్కడ. అందుకని అమ్మవారు సంచరించేది ఎవ్వరూ చూడకూడదు. అలా చూస్తే రక్తం కక్కుకొని చనిపోతారనే ఒక ఉద్దేశం ఇక్కడ ఉందన్నమాట. అందుకని అది అప్పటి నుంచి పాటిస్తూ ఉంటారు. ఇక పూజ అయిపోయినాక నేను చీర అయితే మార్చుకొని వచ్చానండి. మనం ఏదైతే పూజకు పెట్టామో ఆ చీరని అయితే కట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా సంతానం గురించి ఉంటే తడి బట్టల్లో మనం పూజ చేసినాకనే అట్లే అమ్మవారిని దర్శించుకుని తర్వాత బట్టలు చేంజ్ చేసుకోవాలి. కానీ నేను పూజ చేసుకోవడానికి వచ్చాను కాబట్టి పూజ అయిపోగానే నేను చీర మార్చుకొని అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాను. చూసారు కదా, అమ్మవారి మూర్తి చాలా చిన్నగా ఉన్నా కూడా చాలా అపారమైన శక్తివంతమైన అమ్మవారు అనే చెప్పొచ్చు. పక్కలో కూడా అయ్యవారు ఉన్నారు లింగం రూపంలో. ఇక పక్కలోనే ఇలా త్రిశూలం ఉందండి. ఇక్కడ మనము దీప నైవేద్యాలు అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడైతే అనుకూలంగా చేశారు. మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ధూపము అలా సమర్పించుకొని ఇక్కడ మొక్కుకోవచ్చు. నేనైతే పూజ అయితే చాలా అద్భుతంగా అమ్మవారిని దర్శించుకొని పూజ చేసుకొని కాసేపు గుళ్ళోనే ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పేసి నా బాధలు కష్టాలు ఇంకా ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, అమ్మవారికి తప్ప. అందుకని కొంచెంసేపు గుళ్ళో కూర్చొని అమ్మవారి దగ్గర ధ్యానం అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. మీకు ఎవరైనా రావాలనుకుంటే గౌరీబిదనూర్ అని చెప్పేసి లొకేషన్ పెడితే చాలు, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఎవరు అడిగినా చెప్తారు. నేను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను క్లారిటీగా చెప్పగలను. ఇక్కడ దీంట్లో యూట్యూబ్లో అయితే నాకు కమెంట్ చేసినా కూడా నేను అడ్రస్ అనేది మెన్షన్ చేయలేను కాబట్టి, సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసి ఉంటాను. ఒకసారి కావాలంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు షార్ట్ వీడియోస్లో. ఇక అమ్మవారి ధ్యానం చేసుకొని బయటకు రాగానే ఇంకా నా చెల్లి గాజులు వేయించుకో అని చెప్పి బలవంతం చేసింది. నాకు కొంచెం గాజులు పిచ్చి ఎక్కువ అండి. నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు కూడా తను గాజులు వేయిస్తూ ఉంటాడనమాట. కానీ ఇప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి ఇంకా నా చెల్లి వేయిస్తాను అని చెప్పేసి వేయించింది.
ఇక చేతి నిండుక గాజులు అయితే వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ అమ్మాయిలకి చిన్న చిన్న సంతోషాలు ఇవే కదా. ఇంకా బయటికి రాగానే అక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే హనుమంతుడి టెంపుల్, షణ్మహాత్ముడి టెంపుల్ అన్నీ ఉన్నాయి. అవన్నీ దర్శించుకొని ఇక స్వామివారి ప్రసాదం పెడుతున్నారు కాబట్టి తినకుండా అయితే వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడే ప్రసాదం అయితే స్వీకరించాం కొద్దిగా. ఇంకా బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతుంటే వర్షం వేరే వచ్చేసింది. అయినా పర్లేదు అని వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా నేను ఇంటికి వెళ్ళాక ఇంకా ఎక్కువైంది. ఇంకా ఇప్పుడు నిలుస్తుంది, తగ్గుతుందేమో, వెళ్దాం అంటే నైట్ 7 గంటలైనా నేను ఆగలేదు. ఇంకా 7 గంటల పైన నేను బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాను.